స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నీ చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే. ఎబినేజరు ఎబినేజరు నా తలంపుతోనే నున్నావే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హృదయములో మోసితివే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆయన నామానికి ఘనత కలుగును గాక. ఆయన కృపా మహిమకు యుగ యుగములో కీర్తి కలుగును గాక. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, సువార్త శాంతి ర్యాలీ క్రిస్టియన్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ గొప్ప సువార్త శాంతి ర్యాలీకి మనల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు సిజిఎం 3 సంఘాల అధినేత వ్యవస్థాపకులైనటువంటి జక్కల లాల్ బహదూర్ శాస్త్రి గారు, అలాగే ఎరుష కృష్ణ గారి సారథ్యంలో ప్రతి సంవత్సరము ఎంతో ఘనంగా దేవుని నామ మహిమార్థమై అనేక ఆత్మ రక్షణార్థమై జరుగుతున్నటువంటి సువార్త శాంతి ర్యాలీ వరకు 12వ సువార్త శాంతి ర్యాలీ ఈ రోజు మనము ప్రారంభిస్తూ ఉన్నాం. సుబ్బారాపేట నుంచి ప్రతి ఒక్కరు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి సిద్ధపడిన వారు అలాగే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ చేత బైబిల్ పట్టుకొని మీ అందరూ కూడా సంసిద్ధులై ఉండాలని కోరుతా ఉన్నాను. మనం సువార్తలు ప్రారంభించి గోకోల్ పక్కన ఉన్నటువంటి ఆర్ఆర్ కాలనీలో మనము ఈరోజు సువార్త దండయాత్ర మనం చేయబోతున్నాం. విషయాన్ని గమనించమని కోరుతా ఉన్నాను. అలాగే ఆటోల మీద వచ్చేవారు, బల మీద వచ్చేవారు, కాళ్ళ మీద వచ్చేవారు అందరూ కూడా బహు జాగ్రత్తగా రావాలని కోరుతా ఉన్నాను. ఆడపిల్లలైన వారు, మగపిల్లలైన అందరూ కూడా క్రమశిక్షణ కలిగి ఉండాలని క్రీస్తు పేరిట మనవి చేస్తా ఉన్నాను. మనం వెళుతున్నది జీవము కలిగిన దేవుని సువార్తను ప్రకటించడానికి వెళుతూ ఉన్నాం కాబట్టి ప్రియకరంగా ఉండాలి. విషయాన్ని గమనించమని కోరుతా ఉన్నాను. బల మీద వచ్చేవారు నెమ్మదిగా రావాలని కోరుతా ఉన్నాను. విషయాన్ని గమనించండి. దేవుడు మన అందరినీ దీవించును గాక. ఆమేన్. రత్నవర్ణుడా 10,000లో అతి కాంక్షణీయుడా, 10,000లో అతి కాంక్షణీయుడా, స్తుతులందుకో యేసయ్యా. తీర్చలేను నీ రుణమును, విశాల తైలము నీకిచ్చినా, తీరునా నీ త్యాగము, వేణోలతో కీర్తించినా. తీర్చలేను నీ రుణమును, విశాల తైలము నీకిచ్చినా, తీరునా నీ త్యాగము, నలిగిన నా హృదయ గీతిక, నలిగిన నా హృదయ గీతిక, అందుకో స్తుతి మాలిక, అందుకో స్తుతి మాలిక. స్తుతి 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 స్తోత్రాలుడా, స్తుతి 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 పాత్రుడా, స్తుతి 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 స్తోత్రాలుడా, స్తుతి 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 పాత్రుడా, స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. యోగ్యత లేని నన్ను పిలిచావు నీ సాక్షిగా, అర్హత లేని నన్ను
దేవుడు దేవుడు మన దేవుడు 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 తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో దేవుడు 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 మన దేవుడు 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 నలుగురు ఐదుగురు తప్ప ఎవరు ఉండొద్దు. వెనక్కి అన్న వినోద్ ఖర్చులో పెట్టించే అలాగే వెనక్కి రాబా బ్లెస్సింగ్ త్వరగా త్వరగా. ప్రతి ఆటో మీద మన స్టిక్కర్ ఉండాలి, ప్రతి బండి మీద రావాలి. మనం ఎలాగో ఇప్పుడు రామారావు సప్లై కంపెనీ సచివాలయం మీదుగా ఉమెన్స్ కాలేజీ దగ్గర బళ్ళు లేని వాళ్ళందరూ బస్సులు ఎక్కుతారు, మిగిలిన అందరూ కూడా బళ్ళు మీదే రావాలి. ఎవరు స్పీడ్గా వెళ్ళొద్దు. ఏ ప్రమాదం జరిగినా మరిచిపోలేని దైవజనులు రెవరెండ్ అండ్ డాక్టర్ తూపిల్లి ఆర్తర్ ప్రసాద్ అయ్య గారు నాకు వారు ఇచ్చినప్పుడు వారికి ఎన్నో పనులు ఉన్నప్పటికీ నన్ను ప్రేమించి పిలిచిన వెంటనే వారు రావడం చాలా సంతోషంగా ఉంది. ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్న చప్పట్లు కొడుతూ ఉండగా దైవజనుడు ఆర్తర్ ప్రసాద్ గారు వస్తారు. అలాగనే రిటైర్డ్ సిఎస్ సల్మాన్ రాజు గారు, రాజమండ్రి క్రైస్తవ లోకం గర్వించదగిన మంచి వ్యక్తి సిఎస్ సల్మాన్ రాజు గారు. అలాగే సిఎస్ సల్మాన్ రాజు గారు మహాకృపలో రాజమండ్రిలో ఎన్నో సంఘాలకు లేని గొప్ప ఆధిక్యత దేవుడు మన సంఘాలను ప్రేమించి అనుగ్రహించాడు. గది 4 గోడల మధ్య చేసే గంభీరమైన ప్రసంగాల కంటే బహిరంగంగా సువార్త ప్రకటన మేలు అని ఎంచి ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ సువార్త శాంతి ర్యాలీని మనం నిర్వహించడం ప్రారంభించి దగ్గర 12 సంవత్సరాలు అవుతుంది. ఇది 12వ సువార్త శాంతి ర్యాలీ. ఈ సంవత్సరం కూడా సువార్త శాంతి ర్యాలీని జరుపుకోవడానికి దేవుడు అనుగ్రహించిన తన ఉచితమైన కృపలను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఈ సంవత్సరం గోకవరం నుంచి కొత్తపల్లికి వెళ్ళే దారిలో ఆర్ఆర్ కాలనీ అని కొత్తగా ఒక ఏరియా స్థాపించబడింది. ఆ ప్రాంతాన్ని దేవుడు చూపించినప్పుడు ప్రార్థించి ఆ ప్రాంతాన్ని ఖరారు చేయడం జరిగింది. కొన్ని రోజుల క్రితమే మీ అందరికీ పలానా ప్రాంతానికి వెళుతున్నాం ప్రార్థించండి అని చెప్పినప్పుడు మీరందరూ కూడా ప్రార్థనలు ఎత్తిపట్టారు. మన ప్రార్థన విన్న దేవుడు యాత్ర ప్రారంభించుకునే చక్కని సమయాన్ని మనకిచ్చాడు. మరి సమయంలో ఏమాత్రం ఆలస్యం లేకుండా దైవజనులు రెవరెండ్ తూపిల్లి ఆర్తర్ ప్రసాద్ అయ్యారు ఒక 2 మాటలు ఈ సువార్త శాంతి ర్యాలీని ఉద్దేశించి పలికి వారు ప్రార్థన చేసిన తరువాత ఈ యాత్ర ప్రారంభించబడుతుంది. మనం ఇలాగా రామారావు సప్లై కంపెనీ సచివాలయం మీదుగా ఉమెన్స్ కాలేజీ దగ్గరికి దేవుని పరిశుద్ధమైన నామములో ప్రభు చేత దీవించబడి ఆశీర్వదించబడి వారికి దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యత
ఆయన సువార్తను ప్రకటించడం. ఈ సువార్తను ప్రకటించకపోయినట్టయితే పౌలు అంటున్నాడు కదా, అది నాకు శ్రమ. కాబట్టి సువార్తను ప్రకటించకపోతే మనకు శ్రమ. సువార్తను ప్రకటిస్తున్నామంటే దేవుని యొక్క సన్నిధానంలో మన బహుమానమును సంపాదించుకున్నటకు స్టెఫెను వలె దేవుడు మనకు ఒక ఆధిక్యతను అనుగ్రహించుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క పరిచర్యలో వాడబడ్డం అది ఒక ప్రత్యేకత. కానీ దేవుని యొక్క పరిచర్యలో స్వార్థ ప్రకటించడము అత్యున్నతమైన స్థానంలో దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యత. కాబట్టి ఈ యొక్క గొప్ప ఆధిక్యత గురించి పౌలు ఒక మాట అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనంలో, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాగు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎడదగినవి కావని ఎంచుచున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూస్తున్న దాని కొరకు ఎవరు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలనే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనకు యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని యొక్క వాక్యాల్లో మనం గమనిస్తున్నాం ఏంటంటే సృష్టి మొత్తము మూలుగుచున్నది. సృష్టి మొత్తం మూలుగుచున్నది. ఎందుకనగా క్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి సృష్టి మూలుగుచున్నది. కారణం ఏంటంటే దేవుడు సృష్టిని చేసినప్పుడు చాలా పరిశుద్ధంగా ఉంది. కానీ మానవుడు దాంట్లో ప్రవేశించిన తర్వాత మానవుని యొక్క పనులు, మానవుని యొక్క ఆచారాలు, మానవుని యొక్క పద్ధతులు, మానవుని యొక్క మరి అసహ్యకరమైన పనులను చూసి సృష్టి ప్రారంభిస్తుంది, మూలుగుతూ ఉంది. అలాంటి సృష్టికి విడుదల కలగాలంటే నజరుడైన యేసుక్రీస్తు మాత్రమే ఈ యొక్క భూమి మీదకి రావాలి. కారణం ఏంటనగా ఆయనే సృష్టికర్త, ఆయనే మన దేవుడు. మన కొరకు ఈ యొక్క భూమి మీదకి మనుష్య కుమారుడిగా వచ్చి ఆయన తన ప్రశస్తమైన రక్తాన్ని కార్చి మన కొరకు ఆయన సిలువలో చనిపోయిన వాళ్ళను తిరిగి లేచి ఆయన మహోన్నతుడైన తండ్రి యొక్క సన్నిధానంలో కుడిపార్శ్వలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మనము మూలుగుతో మనకు తెలుసు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ప్రార్థన చేస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇంత గొప్ప సమూహము ఈ యొక్క రోజున సువార్త దండయాత్రకు వెళ్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాపుదల, భద్రత దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. నాకు తెలుసు శ్రమ మనకు కలిగినా కూడా దేవుని యొక్క చిత్తము. ఎందుకనగా దేవుడి యొక్క సమయంలో మనలను కనికరించి, దీవించి, ఆశ్రయించి మనకంటే ముందుగా దేవుని యొక్క సన్నిధానంలో చేర్చబడిన అపోస్తుల దగ్గరను మొదలు పెట్టుకొని ఈ రోజు వరకు క్రీస్తు కొరకు అనేక మంది సాక్షులు, అతసాక్షులై అత్యున్నతమైన స్థానంలో, మరి ఉన్నతమైన స్థానంలో సువార్తను ప్రకటించి ప్రభు యొక్క సన్నిధికి చేరిన వారి యొక్క సంఖ్యలో మనల్ని కూడా దేవుడు చేర్చుటకు దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో క్రీస్తు ప్రభు యొక్క సువార్త పత్రికలను, క్రీస్తు ప్రభు యొక్క మరి సత్యాన్ని ప్రకటించుటకు, క్రీస్తు ప్రభు యొక్క సమర్పణను ప్రకటించుటకు, క్రీస్తు ప్రభు యొక్క మరి ఆయన యొక్క పునరుద్ధానం ప్రకటించడమే కాకుండా క్రీస్తు ప్రభువు తిరిగి రెండవసారి రాబోతున్నాడని సూచనలు మనం చెప్తున్నాం. కాబట్టి ఆ సూచనలు వివరించుకుంటూ అనేక మందిని క్రీస్తు లోపలికి, మీ అందరి లోపల గొప్ప కార్యం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి ఆ యొక్క గోకారం దగ్గర ఉన్న ఆర్ఆర్ కాలనీ దగ్గర వరకు
అనేక మందిని సిద్ధపరిచి మార్గంలో ఎలాంటి అల్లర్లు లేకుండా, అంతేకాకుండా మార్గంలో ఎవరికి ప్రమాదాలు జరగకుండా, ఎవరికి నీరసం రాకుండా, ఎవరు కూడా హాస్పిటలైజ్ కాకుండా దేవుడు ప్రతి వారికి శక్తి, బలము, ఆరోగ్యము, కాపుదల, భద్రత అనుగ్రహించడమే కాకుండా మరి అక్కడికి క్షేమంగా తీసుకుని వెళ్ళి మిమ్మల్ని అందరినీ అయ్యో దేవుడు నన్ను వాడుకోలేదు అని అనుకోకండి. మీకు ఎక్కడ సమయం దొరికితే అక్కడ ఎవరికో ఒకరికి సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. కాబట్టి ఇలాంటి అవకాశము పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తు ప్రభు ద్వారా లాల్ బహదూర్ శాస్త్రికి అనుగ్రహించిన ఈ యొక్క గొప్ప దర్శనాన్ని, ఈ యొక్క దర్శనాన్ని దాన్ని సంపూర్ణం చేస్తున్నకు మీరందరూ కూడా ఏకీపించిన విధానాన్ని బట్టి ప్రభువుని బట్టి మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ వెహికల్స్ను, ఈ యొక్క బ్యానర్స్ను, చేతిలో పట్టుకుంటున్న ప్లై కార్డ్స్ను, మరింతే కాకుండా సైకిల్స్, మోటార్ సైకిల్స్, ఆటో రిక్షాలు, బస్సులు వీటన్నిటిలో కూడా పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరగాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. సమయంలో ప్రార్థన దైవజనుడు చేస్తారు. పరిశుద్ధులు ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడి ప్రభా, ప్రపంచంలోనికి మీరు అడుగు పెట్టినప్పుడు మాట్లాడి ప్రభా, వెళ్లే ముందు మీరు ఇచ్చిన గొప్ప ఆజ్ఞను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. సువార్తను ప్రకటించిన గొప్ప ఆధిక్యత, మీరు వెళ్ళి సకల సృష్టికి సువార్తను ప్రకటించమన్నారు నాయన. ప్రకటించుటకు మాట్లాడి ప్రభా ఈ యొక్క రోజు, ఈ యొక్క బృందాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు మాట్లాడి ప్రభా. భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండమన్నారు ప్రభా. మీరు ఎక్కడెక్కడైతే అడుగు పెడుతున్నారో అక్కడ మీ యొక్క సాక్ష్యాన్ని అడ్డుకొనుటకు మాట్లాడి ప్రభా ఎంతమంది అయితే సిద్ధంగా ఉంటున్నారో అలాంటి వారికి శ్రమను మీరు సెలవిచ్చుంటున్నారు. కాబట్టి మాట్లాడి అలాంటి వారిని మీరు మార్చి మీరే మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందవలసిందిగా ప్రార్థిస్తున్నారు. మీ దీవెన, మీ యొక్క ఆశీర్వాదం మీ యొక్క దాసునికి అనుగ్రహించండి ఆయన. మంచి నడిపింపు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ వలన ఆయన తాను పలుకుతున్న ప్రతి మాటను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. మీ సన్నిధి మాట్లాడి ప్రభా మీతో కూడా ఉంచండి మాట్లాడి ప్రభా. ఇశ్రాయేలుకు మాట్లాడి ప్రభా మీరు గొప్ప ఆధిక్యత అనుగ్రహించి పగటి వేళ మేఘస్తంభాన్ని మీరు ఇచ్చినట్టుగా రాత్రి వేళ మాట్లాడి ప్రభా మేఘస్తంభం, పగటి వేళ ఆయన మీరు అనుగ్రహించిన అగ్నిస్తంభాన్ని బట్టి కూడా మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీ దీవెన, మీ యొక్క ఆశీర్వాదం మాట్లాడి ప్రభా బిడ్డలకు ఎండ దెబ్బ తగలకుండా మీ కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడ కూడా నీటి సమస్య రాకుండా సాయం చేయండి. ఎక్కడ కూడా ఆకలి రాకుండా మీ కృపను గ్రహించండి. మీ దీవెన, మీ యొక్క ఆశీర్వాదం ఈ యొక్క సమయంలో ఈ యొక్క బిడ్డలందరిపై కృపరించి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందండి. నేను శాస్త్రి కుటుంబాన్ని, నేను సంఘాన్ని మరి దేవుని సువార్త శాస్త్రం దీవించి ఆశీర్వదించునుగాక. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన నామానికి ప్రభావం కలుగునుగాక. ఆయన కృపా మహిమకు యోగా యుగములో కీర్తి కలుగునుగాక. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెల్దకు పరుగిడి వేగం, ప్రభుని చెల్దకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ విశ్వమంతా శాంతి సమాధానాలు వేయాలని, దేశంలో ఉన్న అసమానతలన్నీ తొలగి ఉగ్రవాదం పూర్తిగా నశించి మానవులందరూ సంతోష సమాధానాలతో జీవించాలనే ఉద్దేశంతో ఈ ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ సువార్త శాంతి ర్యాలీని ప్రారంభించి ఇప్పటికి 12 సంవత్సరాలైంది. ఇది 12వ సువార్త శాంతి ర్యాలీ. దేవుడు ఒక్కడే మనుషులందరూ
అంతా ఒకటి. ఆ దేవుణ్ణి చేరుకునే ఏకైక మార్గం యేసుక్రీస్తు వారిని చెప్పడమే ఈ శాంతి రేడియోలోని ప్రాముఖ్యమైన అంశం. కానీ ఈ సంవత్సరం మేము రాజమండ్రి నుంచి బయలుదేరి గోకవరం కొత్తపల్లికి వెళ్ళే దారిలో ఉన్న ఆర్ఆర్ కాలనీలో మేము ఈరోజు సువార్త శాంతి ర్యాలీని జరిగించబోతున్నా. మరి ర్యాలీ నిమిత్తమై నేటి క్రైస్తవులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని సాల్మన్ రెండు మాటలు తెలియజేస్తారు. ప్రారంభించిన లాల్బహదూర్ శాస్త్రి గారికి వారి సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. సమస్యలు చెప్పమన్నారు లాల్బహదూర్ శాస్త్రి గారు. సమస్యలు అయితే చాలా ఉన్నాయి. మరి రాజమండ్రిలో మనకి బాప్తిజం తీసుకోవడానికి ఒక్క బాప్తిజం ఘాట్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఒకసారి దీని విషయమై ప్రభుత్వం ఆలోచించి మన ఎవరైతే నాయకులు ఉన్నారో, ఎందుకంటే మా పిల్లలకి వేరే మతం మార్చడానికి కాదు ఈ బాప్టిజం ఘాట్ అనేది, కేవలం మా వారసత్వంగా వస్తున్న మా పిల్లలకి మా క్రైస్తవ మతం యొక్క అభిషేకాన్ని ఇవ్వడం కోసం మాకు బాప్టిజం ఘాట్ చాలా అవసరం. కాబట్టి ఈ బాప్టిజం ఘాట్ ఎక్కడైనా ప్రభుత్వం ప్రజాప్రతినిధులు దీన్ని పూనుకొని దానికి ఎక్కడైనా అలాట్ చేస్తే మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. యేసుని పిలుపు వినియునింకా యోచింపారేలా, యేసుని పిలుపు వినియునింకా యోచింపారేలా, అవనిలో అగచాట్ల పాలైనా, అవనిలో అగచాట్ల పాలైనా, అబ్బదు శాంతి ఆత్మకు ఇళ్ళలో, అబ్బదు శాంతి ఆత్మకు ఇళ్ళలో. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. కలువురనము మరణము చూచి కలుగదు మరు మనసు, కలువురనము మరణము చూచి కలుగదు మరు మనసు. ప్రవచనములు సంపూర్ణములాయెను, ప్రవచనములు సంపూర్ణములాయెను. యూదులు తిరిగి వాచుచున్నారు, యూదులు తిరిగి వాచుచున్నారు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని కొరకై తనదు ప్రాణమునిచ్చెగదా, ప్రభు యేసుని కొరకై తనదు ప్రాణమునిచ్చెగదా. సిలువ
సిలువను రక్తము చెల్దెల్చియును, సిలువను రక్తము చెల్దెల్చియును. బలియాయెను ఆ కనుడు మనకై, బలియాయెను ఆ కనుడు మనకై. రల్లి రల్లి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రల్లి రల్లి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని నామము నందే పరమ నివాసము దొరుకును. యేసుని నామము నందే పరమ నివాసము దొరుకును. ముక్తిని పాప విమోచనమును, ముక్తిని పాప విమోచనమును. శక్తిమంతుడు యేసే యేసును, శక్తిమంతుడు యేసే యేసును. రల్లి రల్లి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ప్రాంతీయ వాసులందరికీ యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. క్రిస్టియన్ గాస్పల్ మినిస్ట్రీస్ వారు మరి సంఘ కాపరి గారైనటువంటి అధినేత జక్కల లాల్ బహదూర్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో 12వ సువార్త శాంతి ర్యాలీ మీ మధ్యకు వచ్చి ఉన్నది. వీళ్ళ సువార్త అనగా యేసుక్రీస్తు యొక్క జననము, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానము. వీళ్ళ యేసుక్రీస్తు లోకానికి పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కన్య మరియ గర్భాన ఆయన జన్మించడం జరిగింది. ఆయన సామాన్యుడిగా ఒక పశువుల పాకలో జన్మించి పరుండ పెట్టబడి లోక కళ్యాణార్థమై ప్రియుల మానవులందరి పాపము నిమిత్తము వేదాలు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి, రక్తం చిందించబడాలి అని. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేనామని మన సత్యవేద గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. ఆ ప్రకారంగానే ఆయన పరమాత్ముడైన దేవుడు నరావతారిగా భూమి మీద ఉద్భవించి ఆయన జన్మించి మానవులందరి పక్షంగా వారి పాపాలు విమోచించటానికి ఆయన కలవరి సిలువలో మన కొరకు, మనందరి కొరకు, యావత్ భూమి మీద జీవిస్తున్న మనుషులందరి పాపముల నిమిత్తమై ఆ శిక్ష తన మీద పడింది ప్రియులారా. కాబట్టి మనందరి నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన కలవరి సిలువలో బలియాగం గావించాడు, ఆయన మరణించాడు. అలా మరణించినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు 3వ దినమున మరణాన్ని జయించి సమాధిని ఓడించి ఆయన పునరుద్ధరణై తిరిగి లేచాడు. అదే సువార్త. కాబట్టి ఈ రోజున యేసుని ఎవరైతే అంగీకరిస్తారో వాక్యం చెప్తుంది కదా, ఎందరూ ఆయన అంగీకరించుదురో వారందరూ ఆయన పిల్లలగుటకు అధికారం అనుగ్రహించబడును. పిల్లలు యేసుక్రీస్తు అనేది మతం కాదు, ఏమండి, అది మార్గము అని వాక్యం చెబుతూ ఉంది. ఇక్కడ మేము అందరము కూడా ఆయా కులాల్లోంచి వచ్చిన వారమే, ఒకప్పుడు ఎన్నో నియమ నిష్టలతో ఉన్నవారమే, ఒకప్పుడు యేసును దూషించిన వారమే, ఇది మాది కాదు అని అసహించుకున్న వారమే. ఈ రోజున సత్యం మాకు అర్థమైంది. యేసుక్రీస్తు ప్రభుల వారిది మతం కాదు, ఇది మార్గము అనే సత్యం మాకు అర్థమైంది. ఇది సత్య మార్గము, ఇది జీవ మార్గము, ఇది నిత్య జీవానికి వెళ్ళే మార్గము. యేసు ప్రభుల వారు చెబుతున్నారు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును మోక్షానికి చేరలేడు అని. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు మోక్షానికి చేరాలి అంటే ఇదిగో యేసే మార్గము. ఈ లోకంలో ఎన్ని చేసినా, జపతపాలు చేసినా, ఎన్ని మార్గాల్లో మీరు ప్రయాణం చేసినా వాక్యం చెప్తుంది కదా, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి ఆలోచించుడి, అది మీరు అడిగి తెలుసుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును.
మీకు నెమ్మది కలగాలి, శాంతి కలగాలి అంటే యేసుని నమ్మండి. యేసులో పాప క్షమాపణ ఉంది, యేసులో శాంతి సమాధానం ఉంది, యేసులో నిత్య జీవం ఉంది. కాబట్టి మీ అనుమానాలన్నీ పక్కన పెట్టి, అవహేళనన్నీ విడిచిపెట్టి ఆ యేసుని నమ్మి ఆయన మార్గంలోకి వచ్చి మోక్షాన్ని సంపాదించుకోవాలని మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించుగా. నిజ దైవమా యెహోవా తండ్రి, మీకు వందనాలు. లోకాన్ని మిక్కుటముగా ప్రేమించి ఏ ఒక్కరూ నశించి నరకానికి వెళ్ళకూడదని ఎంచిన నీవు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించారు. యేసుక్రీస్తు వారి మరణ పునరుత్థానముల ద్వారా, ఆయన సిలువలో కార్చిన పవిత్ర రక్తము ద్వారా మానవాళికి మీరు విమోచన అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. ఆ విమోచన పొందిన మేమందరము ఈ సత్యం అనేకులకు చాటి చెప్పడానికై మేము సువార్త ప్రకటిస్తూ మా సమీపాన్న ఉన్న రాజేంద్ర నగర్ ప్రాంతానికి తీసుకుని వచ్చారు. ఈ రాజేంద్ర నగర్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని కటాక్షించుమని, దీవించుమని, చల్లంగా చూడమని ప్రార్థిస్తూ మా హృదయాలు తెరిచినట్లు, మా మనోనేత్రాలు వెలిగించి సత్యమునకు ఎలాగున మమ్మల్ని ఆకర్షించారో ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా సత్యము వైపుకు ఆకర్షించుమని, ఎవరు ఏ బాధలతో ఉన్నారో విడిపించండి, ఏ అనారోగ్యములతో ఉన్నారో స్వస్థపరచండి, శాంతి సమాధానములతో అలంకరించుమని, సంవత్సర అంతములో ఉండగా ఎలాంటి ఉపద్రవాలు కలగకుండా ప్రతి ఒక్కరిని మీ కృపాక్షేమాలతో నింపుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. స్వర్గాన్ని ఆస్వాదించాలని ఎంతగా ప్రయాసపడుతున్నారో మనందరికీ తెలుసు. కానీ ఈ రోజుకి సత్యము తెలియక మనుషులు పడుతున్న ప్రయాస చూస్తూ ఉంటే చాలా దుఃఖం వేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్లో ఇలా చెప్తున్నారు, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవ్వరూ పరలోకానికి రాడు అని ఎలుగెత్తి చెప్పిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పరలోకాన్ని విడిచి మనుష్యులనందరినీ నిత్య జీవానికి నడిపించాలి అని నరవతారిగా కన్య మరియ గర్భాన్న యేసుక్రీస్తు పేరు మీద అవతరించి మానవాళికి దివ్యమైన బోధలు చేసి తన జీవితం పరిశుద్ధంగా ఎలాగున వెల్లడి చేశాడో కూడా బైబిల్ చాలా తేటగా చెప్తూ ఉంది. తాను మరణించి రక్తము కారిస్తేనే తప్ప మానవాళి పాపానికి పరిహారము లేదు అని ఎంచిన కరుణామయుడు 2000 సంవత్సరాల క్రితమే శిలువ మ్రానుపై మరణించి పవిత్ర రక్తాన్ని చిందించాడు. బైబిల్ చెప్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనిషిని విడిపిస్తుంది అని. ఆ రీతిగా మేమందరము ఆయన యందు విశ్వాసముంచి ఆయన రక్తములో మా పాపాలు కడుగుకొని ఆయనిచ్చిన గొప్ప రక్షణ స్వీకరించిన వారమై ఆ రక్షణ మీకు పరిచయము చేయాలి అని ఈరోజు మీ ఇంటి ముంగిటకొచ్చా. యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురని లేఖనం సెలవిస్తుంది. యేసును నమ్ముకోవడం మతాన్ని మార్చుకోవడం కాదు, మనసుని మార్చుకోవడం. యేసును నమ్ముకోవడం అంటే మోక్ష రాజ్యాన్ని స్వీకరించడమే. యేసుక్రీస్తునందే పాప విమోచన, యేసుక్రీస్తునందే ఆత్మరక్షణ,
యేసుక్రీస్తునందే మీకు నిత్య జీవం కలుగుతుందని మీకు ప్రకటిస్తున్నాను. అశాంతితో ఉన్నారా? అనారోగ్యములతో ఉన్నారా? జీవిత గమ్యం ఏమిటో తెలియక అయోమయములో ఉన్నారా? నేడే ఉన్న పాటున ఉన్న చోటున యేసు ప్రభువా నేను పాపిని అని మీరు శరణు వేడగలిగితే మీకు ఆశ్రయమిచ్చి, శాంతినిచ్చి, సమాధానమిచ్చి, ఈ జీవితంలో నూరెట్ల ఆశీర్వాదములు మీకిచ్చి మరణానంతర నిత్య జీవాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహించగలడు అని నేను ప్రకటిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న ప్రార్థన పాశముగా మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో మరి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా ఈ ప్రాంతంలో మమ్మల్ని నిలవబెట్టి నీ రక్షణ సువార్తను తండ్రి ప్రభా ప్రకటించడానికి మీరు ఇచ్చిన అయ్యా తండ్రి ప్రభా యేసు ఎక్కడే తండ్రి నిజమైన దేవుడని ప్రభువనైనా, నీవే జీవముగలైన దేవుడు అని ప్రభువనైనా ప్రకటిస్తూ ఉంటుండగా అయ్యా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు హృదయాలు తెరవబడి తండ్రి ప్రభువనైనా నీ నిత్య మార్గంలో ప్రతి బిడ్డను నన్ను నడిపించండి ప్రభా. అయ్యా నిన్ను ఎరగని ప్రజలు ఎంతో మంది ఉన్నారు ప్రభా, వారి కొరకునైనా ఈ సువార్తను ప్రకటిస్తూ ఉంటుండగా తండ్రి వారి హృదయాలు తెరిచి వారి మనోనేత్రాలు తెరిచి ప్రభా నీవే నిజ దేవుడు అని ప్రభు తెలుసుకొని ప్రభా ప్రతి ఒక్కరు కూడా నాయన నీ సన్నిధికి వచ్చినట్లుగా సహాయం దయచేయండి ప్రభా. ఇప్పుడు వెళ్తుండగా తండ్రి ప్రభా మేము ఏ ప్రాంతంలో అయితే మోకరించి ప్రార్థిస్తూ ఉన్నామో ఆ ప్రాంతాలను మీరు వెతికి రక్షించుకుని ప్రభా నీ కృపతో నింపి మా ప్రయాణాల్లో సమస్త విషయాల్లో కూడా తోడైండి నడిపించమని మరి ఒక్కసారి తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగిస్తూ ఉంటుండగా నీ సువార్తను ప్రకటిస్తూ ఉంటుండగా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ప్రభా నాయన ఈ యొక్క సువార్త ద్వారా రక్షింపబడినట్లుగా కృప చూపించమని సహాయకుడిగా ఉండమని నజరైన యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి. రాజుల రాజుకి మహారాజ్కి రాజుల రాజుకి ప్రభువుల ప్రభువుకి రాజుకి క్రీస్తు మహారాజుకి పాపం పోవాలంటే ఆత్మరక్షణ కావాలంటే లోకరాజ్యం కావాలంటే స్వస్థత కావాలి అంటే క్రీస్తు మహారాజుకి రాజుల రాజుకి రాజుకి ప్రభువుకి క్రీస్తు సువార్త శుభవార్త సువార్త సిలువను గూర్చిన వార్త శ్రీ యేసును గూర్చిన వార్త. మనలాగే అత్యధికమైన సేవాభారం కలిగిన దైవజనులు సియోన్ కుమార్ గారిని కూడా ఆహ్వానించినప్పుడు వారు సుదూర ప్రాంతము నుండి మరి వారికి పరిచర్య గోకవరం దగ్గర ఉంది. థ్యాంక్స్ తెలియజేద్దాం. అలాగే స్థానిక దైవజనులు ప్రభుదాస్ గారు కూడా చప్పట్లు కొట్టి మన వందనాలు గట్టిగా చావు చప్పట్లు కాదు లావు చప్పట్లు కొట్లు. ఓకే, సియోన్ కుమార్ గారు చిన్న ప్రార్థన చేస్తారు, మనం వెళ్ళిపోదాం. ప్రార్థన. మహోన్నతుడు అయిన మా తండ్రి, సర్వోన్నతుడు అయిన మా ప్రభువ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా యేసయ్య మీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరంతైనా నమ్మదగినటువంటి దేవుడవు, చాలిన దేవుడవు, మా విమోచకుడవు, మా ప్రాణదాతవు. మీరు లోకాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు. ఈ సత్య సువార్తను, ఈ రక్షణ సువార్తను ప్రజలందరికీ తెలియచేయటం కోసం మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పిన మాటను మా ప్రియులు, దైవజనులు, అభిషక్తులు రాష్ట్రంలోనే కాకుండా అనేకమైన రాష్ట్రాలలో, అనేకమైన ప్రాంతాలలో నీ చేతిలో బహుబలంగా వాడబడుతున్నటువంటి నీ దాసులు లాల్ బహదూర్ శాస్త్రయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి, బిడ్డలను బట్టి, మీరు వారికి ఇచ్చిన సంఘాలను బట్టి, సంఘ పెద్దలను బట్టి, యవనస్తులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసుని యొక్క పిలుపు మేరకు సంఘ బిడ్డలందరూ కూడా ఐక్యత కలిగి రాజమహేంద్రవరంలో ఉదయకాలం బయలుదేరి ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని దేవా ఈ సత్య సువార్తను లోకమంతా ప్రకటించాలనే మీ మాట ప్రకారంగా ఈ ఎండలోనైనా ఎంతో శ్రమపడి ఈ గోకవరం ఆర్ఆర్ కాలనీ స్థలానికి రావటానికి మీరు కృప చూపించారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం.
సువార్త ప్రకటించే వారి యొక్క పాదములు ఎంతో సుందరమై ఉన్నవని వాక్యంలో రాయబడినట్లుగా మా ప్రభువా, మా దేవాలయ స్థలంలో ఉన్న బిడ్డలు ఎన్నో స్థలాలకు వారు వెళ్ళుండొచ్చు, ఎన్నో పనుల మీద వారు ప్రయాణాలు చేస్తుండొచ్చు. కానీ సువార్త పనిలో వారు పాలిభాగస్తులయ్యి వారి పాదాలు ఏ ఏ స్థలాల్లో నడుస్తూ ఉన్నాయో ఆ స్థలమంతా కూడా నీకు సొంతమవునుగాక. ప్రభువా, నీ బిడ్డలో సంచరిస్తూ పత్రికలు అందిస్తూ ఉండగా అది తీసుకున్న ప్రతి వ్యక్తి మారు మనసు పొంది నెమ్మది పొంది నీ రాజ్యానికి వారసులవుదురుగాక. నీ దాసులు ప్రకటిస్తున్న మాటలు ప్రభువా, నీ వాక్యము బయటకు వెళ్ళగానే అది వెలుగు కలిగించి ఆయన చీకట్లో ఉన్న వారికి వెలుగు, నాయన మరణించినటువంటి ఆధ్యాత్మిక స్థితిలో మరణించినటువంటి వారికి జీవం నీ బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అంతేకాదు, మీరే త్వరలో రాబోతున్న దేవుడని, మీరే రక్షకుడని ప్రజలు గుర్తించడానికి సహాయం చేయండి. దీనికోసం సంఘ బిడ్డలు కూడా ఎంతో ఖర్చు పెట్టుకుని వారి విలువైన సమయాన్ని దేవుని సేవకుడు చెప్పగా నీకు భయపడి సేవకుని గౌరవించి వచ్చాను. ప్రతి వారికి ఆరోగ్యం దయచేయండి. వారి రోజున సువార్త పరిచర్యకు తగిన ప్రతిఫలం ప్రతి బిడ్డ యేసు నామములో పొందుదురుగాక. నీ దాసుని యొక్క పరిచర్య బహుబలముగా ఇంకా విస్తరించునుగాక. లాంటి కార్యక్రమాలు నీ దాసుల ద్వారా ఇంకా జరిగించి నీ నామానికే మహిమ తెచ్చుకోండి. 6 కాలేజీలో అద్భుతమైన సువార్త పరిచర్య జరిగించండి. యేసు నామములో ప్రార్థన చేసి ఈ సువార్త ర్యాలీని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సువార్త దండయాత్రలో కావ్య ఒక నెల కూడా నిండని బాబుగాడు, అలాగే 12వ తారీఖున పెళ్లి చేసుకోబోతున్న పెళ్లి కుమార్తె మంజు, దేవుని పట్ల బిడ్డలకున్న ప్రాధాన్యత ఏంటో ఈరోజు అనేకులు గ్రహించాలని మాట చెప్తున్నాను. దేవుడి బిడ్డలందరినీ ఆశీర్వదించునుగాక. ఒకసారి అయిపోదాం, స్టార్ట్ చేయండి. ముందు యేసుక్రీస్తు నామములో ఆర్ఆర్ కాలనీ నివాసులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఎంత ప్రయాసపడి ఈ కాలనీకి రావడానికి దేవుడు చూపించినటువంటి మహాకృపను బట్టి మీ మధ్యకు మేము రావటం జరిగింది. మీరు అనుకోవచ్చు, ఇంత సుదూర ప్రాంతాల నుంచి ఎందుకు ఈ ప్రయాస, ఎందుకింత ధనం ఖర్చు చేస్తున్నారు, వీళ్ళకి పని పాట లేదా అని చెప్పేసి చాలా మంది ఆలోచించవచ్చు. కానీ ఒక విషయాన్ని దినాన్ని మేము అందరం కూడా తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాం. ఒకనాడు మేము కూడా ఇలాగ స్వార్థ దండయాత్రలో చేస్తూ ఉన్నప్పుడు విన్నాము, చూసాము, కానీ వారిని కూడా మేము అదే రీతిగా తలంచాం. ఒక రోజున వారు ప్రకటించి వెళ్ళిపోయినటువంటి మాటలు మా జీవితాల్లో రక్షణ మార్గంలోనికి మమ్మల్ని నడిపించింది. ఆ విషయాన్ని గుర్తెరిగి రక్షణ అనేది చాలా విలువైనది, అది ధనం ఖర్చు పెడితే వచ్చేటువంటిది కాదు, లేకపోతే మనము ఏది చేసినా ఏ పుణ్యకార్యం చేసినా వచ్చేటువంటిది కాదు. ఇది ఎలా వస్తుంది అని అంటే కేవలం నిజదేవుని నమ్ముకుని లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన యందు నమ్మిక ఉంచితే పాపంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా
రక్షించబడతారు అనేటువంటి విషయాన్ని మేము గుర్తెరిగాం. అదే విషయాన్ని మీకు ఈ దినాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. చాలా మంది ఆలోచన చేస్తారు విశ్రాంతి అనగా శరీర అలసట అని అనుకుంటారు. కాదు, మనమందరం కూడా పాపములను బట్టి, శాపములను బట్టి, అతిక్రమములను బట్టి, భయంకరమైనటువంటి దురుద్దేశములను బట్టి మనమందరం కూడా అలిసిపోయాము. ఈ లోకంలో మనకు నెమ్మది లేదు. నెమ్మది కొరకు ఆయా ప్రాంతాలకు తిరుగుతాం, చేయకూడనటువంటి పనులు చేస్తూ ఉన్నాం, మొక్కుతూ ఉన్నాం. కానీ మనకు దాని వలన ఫలింపు లేదు. ఎలా వచ్చిందయ్యా అనంటే ఈ దినాన్ని ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. యేసుని నమ్ముకోవటం వలన వచ్చినటువంటి ఈ విశ్రాంతి మీకు కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ఓ సహోదరి సహోదరుడా, నీవు ఉన్న చోట ఒక్కసారి ఆలోచన చేయండి. యేసయ్య నిన్ను రక్షించడానికి లోక రక్షకుడుగా ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. ఆయన యందు నీ విశ్వాసం ఉంచితే చాలు, నీ పాపములు క్షమించబడతాయి, నీకు రక్షణ అనుగ్రహిస్తాడు, మీకు నెమ్మది వస్తుంది, సమాధానం వస్తుంది. ఇంతవరకు చూడనటువంటి గొప్ప మేలులు మీ గృహాల్లో జరుగుతాయి. ఒక్కసారి ఆలోచన చేయండి, నిర్ణయించుకోండి, ప్రార్థన చేయండి. యేసు మీకు నెమ్మది, సమాధానము, రక్షణ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇంకా మీరు ప్రభువును గురించి వివరంగా తెలుసుకోవాలనుకుంటే మీకు దగ్గరలోనే 22వ వీధిలో బరుకుల ప్రభుదాస్ పాషి గారు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి దేవుని కృపలలో ఎదగాలని మీ అందరినీ కోరుతూ ఉన్నాం. ఒక చిన్న ప్రార్థన పాస్టర్ చేస్తారు. ప్రభా ధనంలో తండ్రి, ఈ సువార్త రాని జరుగుతున్న తండ్రి, అనేక మంది దైవజనులు వచ్చారు ప్రభా, అనేక మంది బిడ్డలు వచ్చారు ప్రభా. మరి ఈ సమయంలో తండ్రి మా ప్రార్థనలు మీరు అగ్ని వహించండి. ఇక్కడ అనేక మంది బిడ్డలు ప్రభావ ఉన్నారు, ధన్యులు ఉన్నారు ప్రభావ. వాళ్ళందరూ కూడా యేసు ప్రభు నిజమని తెలుసుకునే భాగ్యం దయచేయండి. మీ దయా కనుక అందరి మీద దయచేసి సువార్త దండయాత్రలో మీరు అగ్ని వహించి మీకు మహిమకరంగా వాడుకుంటారు. యేసే గొప్ప దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలెనే జీవించెదను. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలెనే జీవించెదను. అద్వితీయుడు, ఆది సంభూతుడు, దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. అద్వితీయుడు, ఆది సంభూతుడు, దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. స్తోత్రము, మహిమ, జ్ఞానము, శక్తి, ఘనత, బలము కలుగును ఆమేన్. స్తోత్రము, మహిమ, జ్ఞానం. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆరాధించారు. దేవుని పిల్లలారా, మన పాపాన్ని రక్షించాలని, లోకానికి సువార్తను అందించాలని ఈ సువార్త ర్యాలీ ఏర్పాటు చేశారు లారా బహదూర్ శాస్త్రి గారు, సిజిఎం అధినేత లారా బహదూర్ శాస్త్రి గారు. దేవుని పిల్లలారా, అందరము కూడా గ్రహించాలి. ఎందుకంటే
పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు ద్వారాగానే తప్ప పరలోక రాజ్యం ఈ పాపం పోవాలంటే, ఈ ఆత్మరక్షణ కలగాలంటే, ఈ మోక్ష రాజ్యం చేరాలంటే బలో క్రీస్తు మహారాజుకి. ఓకే సరే థాట్ చప్పటి కొడుతూ ఉత్సాహంగా దేవునికి స్తుతి ఆగించారు. ఈరోజు ఈ ఆర్ఆర్ కాలనీ వాసులందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేక వందనాలు. ఈరోజు మీ కొరకు ప్రత్యేకంగా ఈరోజు సువార్త ర్యాలీ పెట్టడానికి కారణము, ఇంకా మనిషి భరించి ప్రజల పాపముల కొరకై ఆయన పరిశుద్ధమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, నిర్దోషమైన రక్తము, పావన రక్తం కార్చి మరి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి ఆయన వారధై ఉన్నాడు. అందుకని ఈ లోకంలోకి వచ్చిన ప్రభు ఒకటే మనకి సెలవిచ్చాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి అలాగే స్వర్గానికి ఎవరు చేరకరండి, నిన్ను నీకు విశ్రాంతి కలుగు చేతునని మరి దేవి యొక్క వాక్యం సెలవిస్తున్నది. ప్రయాసపడి భారం అంటే పాప భారం మోసుకున్న సమస్త జనులారా, ఆ పాప భారంతో, ఆ పాపముతో మీరు మరి నరకానికి వెళ్ళిపోవడానికి నాకు ఎంత మాత్రం కూడా నాకు ఇష్టం లేదు కనుక ఆ నరక శిక్ష నుంచి నేను మిమ్మల్ని తప్పించి ఆశీర్వదించడం దాకని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. బలో క్రీస్తు మహారాజుకి. రెండు చేతులు పైకెత్తుదాం. బలో క్రీస్తు మహారాజుకి. దేవుడి ఆరాడు కాలనీని దీవించునుగా. ఈ ఆరాడు కాలనీకి దేవుడు రక్షణ. ప్రార్థన శక్తితో ఆత్మబలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. ప్రార్థన శక్తితో ఆత్మబలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. మహోన్నతుడు మన రక్షకుడు, ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే. మహోన్నతుడు మన రక్షకుడు, ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు అనేటటువంటి నినాదము, వాగ్దానము నెరవేరింది. ఎందుకంటే లోకం అంటుంది కదా, నువ్వు ఎంత దుష్టుడివైనా, ఎంత పాపివైనా నన్ను ఆశ్రయిస్తే చాలు, నేను రక్షిస్తాను, నిన్ను క్షమిస్తాను. ఈటి బాధల్లో ఉన్నావా, నరక కూపంలో ఉన్నావా, అవమానాల్లో ఉన్నావా, నిందల్లో ఉన్నావా, సిగ్గుపాలైపోతున్నావా, నువ్వు ఎవరు నేను పట్టించుకోలేని పరిస్థితుల్లో ఆయన రక్తములో మీకు రక్షణ ఉన్నది కనుక పాపములోనే పెరుగుతున్నారు. అయితే పాపముతో చచ్చిపోతే గనక మనకి పరలోక ప్రాప్తి ఉండదు, మోక్ష ప్రాప్తి ఉండదు. మోక్ష ప్రదాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎందుకు ఆయన మాత్రమే మోక్ష ప్రదాత అంటే ఆయన పాపము లేనివాడు, నిందారహితుడు, నిష్కల్మషుడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలడని సవాలు విసినటువంటి గొప్ప దేవుడును. గొప్ప దేవుడు విశ్వాసం ఉంచితే చాలు నీకు రక్షణ కలుగుతుంది. ఆ రక్షణే నేను పరలోక రాజ్యానికి చేరుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే అది సాధ్యము. ఆయన మాత్రమే గొప్ప దేవుడు, ఆయన మాత్రమే నిజమైన దేవుడు, ఆయన మాత్రమే మార్గం
మార్గము సత్యము జీవము ప్రేమించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మేమందరం మీ మధ్యాహ్నపు వేళ ఈ యొక్క రోడ్డు మీద నిలబడి మీ అందరికీ కొన్ని శుభవచనాలు తెలియజేస్తూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ కుటుంబాలన్నిటికీ ఈ ఆరాధన నగర్ కాలనీ అన్నిటికీ కూడా క్షేమము సంతోషం. క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి ఈ పాపం పోవాలంటే, నీకు ఆత్మరక్షణ కలగాలంటే, నీకు స్వస్థత చేకూరాలంటే, పరలోక రాజ్యం చేరాలంటే జై బోలో బోలో క్రీస్తు మహారాజుకి. ప్రేమపూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు. ముట్టుకుంది. ఆమెకున్నటువంటి రోగము వెంటనే ప్రియుల స్వస్థపరచబడింది. ఆమెకున్న రోగము రక్తస్రావ రోగము. ప్రియుల వాక్యం చెప్తుంది కదా, వెంటనే ఆమె రక్తదాన కట్టెను అని. బిడ్డ రోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా యేసునందు విశ్వాసం ఉంచి ఒక్కసారి నువ్వు యేసుని వేడుకోగలిగితే, యేసుని ప్రేమతో నువ్వు ఆహ్వానించగలిగితే, ఆయన మీద నమ్మకం ఉంచగలిగితే, నువ్వు ఏ కులస్తుడు అయినా, ఏ మతస్థుడు అయినా, ఏ జాతివాడు అయినా, ఎలాంటి భయంకరమైనటువంటి పాపంలో ఉన్న వ్యక్తి అయినా యేసయ్య నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు, నిన్ను కూడా బాగు చేస్తాడు. ఆ యేసు దగ్గర రండి, యేసు నుండి విశ్వాసం ఉంచండి, నీవు నీ ఇంటి వారిని రక్షణ పొందండి. అలాంటి గొప్ప సమాధానము యేసయ్య మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. బోలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, లోక రక్షకునికి, రోగుల వైద్యునికి, పతిత పావనునికి నీ పాపం పోవాలంటే, నీకు ఆత్మరక్షణ కావాలంటే, నీకు స్వస్థత కావాలంటే, పరలోక రాజ్యం చేరాలంటే దేవుడు 6 కలిని ప్రజలను ఆశీర్వదించునుగాక. ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన అనోకు వలెనే జీవించెదను. జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన అనోకు వలెనే జీవించెదను. అద్భుత కరుడు, ఆశ్చర్యకరుడు, నీతి సూర్యుడు మన ప్రభు యేసు. అద్భుత కరుడు, ఆశ్చర్యకరుడు, నీతి సూర్యుడు మన ప్రభు యేసు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు. యుగమందు కాలాన్ని వెళ్ళదీస్తున్న ముదిసలి వయసులో ఉన్న వారితో కూడా ఈ మధ్యాహ్నం మీ ప్రాంతానికి రావడానికి ఒకటే ఒక కారణం. మా యందు ఉంచిన దేవుని ప్రేమ, మా హృదయాలలో దేవుడు పెట్టిన మంట, మేము ఎరిగిన సత్యాన్ని మీకు తెలియ చెప్పాలన్న ఆశతో ఈ మధ్యాహ్నం మీ దగ్గరకు వచ్చాం. మేమందరము ఒకప్పుడు నిజ దేవుడెవరో ఎరుగక బహుభయంకరమైన విగ్రహారాధనలో జీవిస్తున్న దినాలని. మాకు దేవుడంటే చాలా ఇష్టం. నిజ దేవుడు ఎవరు అనే అన్వేషణలో ఉండగా బైబిల్ వాక్యాన్ని బట్టి నిజ దేవుడెవరో ఎరిగి ఆ నిజ దేవుణ్ణి చేరుకోవడానికి యేసుక్రీస్తు ఒక్కడే మార్గమని గ్రహించి అది వరకు ఆచరిస్తున్న మా సంప్రదాయాలన్నీ విడిచిపెట్టి యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి హృదయాలలో శాంతిని,
మనస్సులో నెమ్మదిని, అపాయములలో ఉపాయాలు, ఇరుకులో విశాలత, ఇలాగున్న లెక్కింప శక్యము కాని ఎన్నో అద్భుతాలు మేము చవిచూచాం. ఒకప్పుడు మా జీవితాలు దీనంగా కాదు, బహుహీనంగా ఉండేవి. ఇప్పుడు మా దేవుడు మా జీవితాలను మార్చాడు. ఈరోజు మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. మేము చచ్చిపోయాక పరలోక రాజ్యానికి వెళతామని నిరీక్షణ కలిగి ఉన్నాం. దానికి కారణం యేసుక్రీస్తు ప్రభువారే. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్నై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవ్వడు పరలోకానికి రాడు అని ఎలుగెత్తి చెప్పిన ఒకే వ్యక్తి ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు వారు. పాపము లేని పరిశుద్ధుడు ఆయన. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని ప్రపంచానికే సవాలు విసిరిన ప్రేమామయుడు ఆయన. నేను నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాను అని చెప్పి ఆయన చెప్పినట్టే 2000 సంవత్సరాల క్రితం సిలువ మ్రానులో తన విలువైన ప్రాణాన్ని పెట్టాడు. ప్రశస్తమైన రక్తాన్ని కార్చాడు. లేఖనం చెప్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తూ ఉందని. పునరుత్థానము జీవము నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నిటికీ చనిపోడు అని చెప్పి మరణించి 3వ నాడు తిరిగి లేచిన మృత్యుంజయుడైన యేసును నమ్మిన వారికి 2వ మరణము లేదని, వారికి అగ్నిగుండము లేదని, నరకాన్ని దాటి నిత్య జీవానికి వెళతారు అని ప్రియ దేవుని పిల్లలారా వాక్యము చాలా తేటగా చెప్తుంది. మీ జీవితంలో ఇన్నాళ్ళు సత్యం ఎరుగక ఒకవేళ సంప్రదాయాలను బట్టి, ఆచారాలు కట్టుబాట్లను బట్టి దూరంగా ఉంటున్నారేమో. ఇవి అంచె దినాలు, అపాయకరమైన కాలాలు. యుగం అంతం కాబోతుంది. యేసుక్రీస్తు రాబోతున్నాడు. మన ప్రాణం పోకడ కూడా ఎప్పుడో మనకు తెలియలాంటి పరిస్థితులలో యేసుక్రీస్తు వారిని నమ్మి నీ కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి మరణించి సమాధి గెలిచి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తిరిగి పరలోకము నుండి నిన్ను నన్ను తీసుకొని రాబోతున్న యేసును నమ్మి రక్షణ పొంది నీ జీవితాలు ధన్యము చేసుకోవాలి అని సత్య సువార్తను మీకు ప్రకటిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని తాకునుగాక, మీ హృదయాలను ఆకర్షించునుగాక, గొప్ప రక్షణను అలంకరించునుగాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. బోలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి. నీ పాపం పోవాలంటే, నీకు ఆత్మరక్షణ కలగాలంటే, నువ్వు పరలోక రాజ్యము చేరాలంటే బోలో క్రీస్తు మహారాజుకి. స్టార్ట్. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృదులకు నిన్ను జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు పదకాతులకు ప్రతి సమయముల జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృదులకు నిత్య జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. This is the time to celebrate, a joyful celebration. I want everybody to clap your hands and sing along. Yeah. Yes, come on. Yeah. ఘోరమైన వ్యాధులెన్నన్నా మార్పులేని వ్యసన
కానీ అదే ప్రేమతో ప్రభు యొక్క ప్రేమ మమ్మల్ని బలవంతం చేయడం బట్టి ఈ యొక్క లాల్ బహదూర్ శాస్త్రి గారు సీజన్ సంఘ అధినేతగా ఈ యొక్క మరి సువార్త శాంతి ర్యాలీని ఆయన ఎంతో శ్రమతోనూ వ్యయముతోనూ ప్రయాసతోనూ మీ ముందుకు వచ్చారు అంటే ఇది ఏదో లాభప్రాప్తి వరకు అయితే మాది కాదు, కానీ మేము ఆత్మలన్నీ కూడా రక్షింపబడాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీరందరం మోక్షరాజ్యం పొందుకోవాలని సదుద్దేశంతో ఆయన యొక్క శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా అనేక మతాలకు చెందిన వారు, అనేక కులాలకు చెందిన వారు. అయితే కులం వలన మోక్షం పొందలేమని, మతం వలన పరలోక రాజ్యం చేయలేమని అటువంటి విచక్షణతో దేవుడు తెలుసుకున్న వారే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే రక్షకుడని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే నిజమైన దేవుడని, ఆయన ద్వారానే మోక్షరాజ్యపు సంప్రాప్తిస్తుందని ఎరిగి వీరందరూ కూడా ఒకనాటి దినములలో బహు భయంకరమైన పరిస్థితులలో చీకటిలో మ్రగ్గిపోయిన వారు, భయంకరమైన దుష్టత్వంలో, దుర్మార్గతలో, మూర్ఖత్వంలో, ఎందుకు పనికిరానటువంటి హీనస్థితిలో ఉన్నటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు దేవుని పాదములు ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములు ఎప్పుడైతే పాదములు పట్టుకున్నారో అప్పుడు తెలిసిన వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రుచి ఏమిటో, ఆయన శక్తి ఏమిటో, ఆయన ఔన్నత్యం ఏమిటో, ఆయన మహిమ ఏమిటో, ఆయన యొక్క ప్రేమ ఏమిటో గుర్తించి ఆ ప్రేమను మీ అందరికీ అందించాలని ఈ మండు టెండలో కుటుంబాలకు సమేతముగా పిల్లలతోనూ బాలింతలైనప్పటికీ కూడా గర్భిణీ స్త్రీలైనప్పటికీ కూడా వీరందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వీరు పొందుకున్నటువంటి రక్షణ భాగ్యాన్ని మేమందరము కూడా మీకు చాటి చెప్పాలనే సదుద్దేశంతో వచ్చాం. ఏంటి ఆ రక్షణ? ఆ మార్గం ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చిన మాట. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్తము చిందించి ప్రాణము పెట్టి ఆయన మరణించి పునరుద్ధరణ తిరిగి లేచాడు. ఈ లోకంలో ఎవ్వరు కూడా మరణించి తిరిగి లేచిన వారు ఎవ్వరూ లేరు. ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన మరణించి తిరిగి లేచిన వాడు. నేను పుడతానని ముందుగానే సెలవిచ్చి ఆయన వచ్చాడు, పుట్టాడు, మరణిస్తానన్నాడు, మరణించి తిరిగి లేస్తానన్నాడు, అలాగే పునరుద్ధరణ తిరిగి లేచాడు. అతి త్వరలో మేఘారూఢుడిగా ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమును విశ్వాసం ఉంచి రక్షణ పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మృతి చెందుతారో వారికి నిత్య జీవం ఇవ్వడానికి, పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళడానికి అతి త్వరలో మేఘారూఢుడిగా రాబోతున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీరందరూ రక్షింపబడాలని, మేము పొందుకున్న మోక్షము, మేము పొందుకున్న రక్షణ మేమందరం కూడా ఏ రీతిగా అనుభవిస్తూ సంతోషిస్తున్నామో అదే సంతోషము, అదే సమాధానము, అదే ఆనందము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీరందరూ పొందుకోవాలని ఆశిస్తున్నాము. అంతేకాదు ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము, ఇదే సమయంలోనే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ లోకంలో దుష్టులను శిక్షించిన వారే ఉన్నారు, దుష్టులను నరకప్రాప్తం చేసిన వారే ఉన్నారు తప్ప దుష్టులను కూడా ప్రేమించి దేవుడు ఎంతో ప్రేమించినటువంటి ఈ లోకము కొరకు, లోకంలో ప్రజలందరి కొరకు తన ప్రాణం పెట్టి ప్రేమామూర్తి మీ కొరకు రక్తం చిందించినాడు కదా. ఆ రక్తం యొక్క విలువ ఏమిటో మీరు కూడా తెలుసుకోండి. ఆ విలువ తెలిసిన వారుగా ఆ విలువను మీకు కూడా చాటి చెప్పడానికి వచ్చాము. అదే విలువ మీరందరూ పొందుకొని మోక్షరాజ్య సంప్రాప్తులుగా మీరు ముందుకు కొనసాగాలని, మీ కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదింపబడాలని, మీ వ్యాపారాలు, మీ కుటుంబాలు, మీ యొక్క బిడ్డలు అందరూ కూడా ఆశీర్వదింపబడని కోరుకుంటూ ఈ మా మాటలు ముగిస్తూ యేసు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. గమనించండి, క్రిస్టియన్ గాస్పల్ మినిస్ట్రీస్ వారు 12వ సువార్త శాంతి ర్యాలీ జక్కల లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఇలా ఉన్న ప్రకటించడానికి మిమ్మల్ని ప్రభువును స్తుతిస్తూ ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. ఆర్ఆర్ కాలనీ వాసులందరికీ యేసుక్రీస్తు వారి శుభనామంలోనే మా దీవెనలు పలుకుతూ ఉన్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు వారి సువార్త అనగా యేసు యొక్క మరణము, జననము, పునరుద్ధానము నిజమే. వాక్యం సర్విస్తా ఉంది కదా, యేసు ఎవరు అని ఒక అతను అతన్ని చూడగోరిను అని లేఖనం సెలవిస్తా ఉంది. పిల్లరా, అనేక మంది పాండిత్యం కలిగిన వారు, మేధావులు, విద్యావంతులు, అలాగే ప్రతి ఒక్కరు కూడా బదులాడుతూ ఉండేవి. మాకు కుల దైవాలు ఉన్నాయి,
మాకు ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి, మాకు ఆచారాలు ఉన్నాయి, మాకు నియమ నిష్టలు ఉన్నాయని మేము వాపోతూ ఉండేవాళ్ళము. వాటిలో మేము నిమగ్నమై, దేవుడు కామ క్రోధ మద మాత్సర్యాలు లోభము లేనివాడు, అర్షత్వర్గాలు జయించిన వాడు దేవుడు అని వారు చెబుతూ ఉన్నప్పుడు నేను ఆలోచించాను, మాకు చాలా మంది ఉన్నారు కదా, నేను చాలా భక్తి చేస్తూ ఉన్నాను కదా, మరి ఈయనెవరు అని నేను ఆలోచించేసినప్పుడు నేను ఆచరిస్తున్నటువంటి, నేను పూజిస్తున్నటువంటి ఆ దేవతల్లో దేవుడు అలబడుతున్న వారిలో ప్రియులారా అలాంటి లక్షణాలు ఎవరిలో కూడా లేకుండా లేవండి. ఏమండి, ప్రతి ఒక్కరు కూడా కామములు, క్రోధములు, మదములు, మత్సరములు, లోభాలు కలిగి ఉన్నవారే. అయితే అలా లేని వారు ఎవరున్నారు అని ఆలోచించినప్పుడు వారు చెప్పిన మాట, యేసుక్రీస్తు ప్రభు గురించి వారు మాట్లాడినప్పుడు, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు, పాపము లేనివాడు, ఈ లోకాల కన్య మరి గర్భాన జన్మించి పరలోకం నుండి లోకానికి వచ్చినవాడు, ఆయన నిన్న కాక మొన్న వచ్చినవాడు కాదు, సర్వ యుగాలకు ముందే ఉన్నవాడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఈ సృష్టి యావత్తు ఆయన మూలంగా కలిగింది, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని చెప్పినప్పుడు నాకు అర్థమైంది యేసు నిజమైన దేవుడు అన్న సంగతి. ప్రియులారు గమనించండి, మనకు 4 చతుర్వేదాలు ఉన్నాయి. సామవేదం, యజుర్వేదం, అజర్వణ వేదం, ఋగ్వేదం. అందులో సామవేదంలో చెప్పిన మాట ఏంటో తెలుసా? సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రత్నం పరమాత్మైన పుణ్యదాన బలియాగము. సర్వ మానవాళికి పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి, తద్రత్నం పరమాత్మేన అనగా పరిశుద్ధులైనటువంటి దేవదేవుడు నరావతరిగా ఎవరైతే లోకానికి వస్తారో ఆయన ప్రజల కొరకు ప్రజాపతిగా ఎప్పుడైతే బలి అయిపోయి రక్తాన్ని చిందిస్తాడో ఆ రక్తములోని మనుషులు పాపాలకు కలుషకరణం అండ్ పాపాలకి హరించబడిపోతాయి, పాపాలు క్షమించబడతాయని అందులో చెప్పబడుతూ ఉంది. బిడ్డలు గమనించండి, ఆ మహాయజ్ఞం చేసిన వారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధులైన దేవుడు. మన గాయత్రి మంత్రం చెప్తుంది కదా, తమసోమ జ్యోతిర్గమయ, అసతోమ సద్గమయ, మృతోమ్య అమృతాంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. అసతోమ సద్గమయ, అయా నేను అసత్యములో ఉన్నాను, నన్ను సత్యంలోకి నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ, అయా నేను చీకట్లో ఉన్నాను, నన్ను వెలుగులోకి దాటించు. మృతోమ్య అమృతాంగమయ. ప్రియులు గమనించండి, మనిషి మరణములో మృత్యువులో ఉన్నాడు, అయ్యా నాకు జీవాన్ని ప్రసాదించవా అని కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఆ జీవాన్ని, ఆ సత్యాన్ని, ఆ వెలుగుని ఇవ్వడానికి యేసునాథుడు లోకానికి వచ్చాడు. యేసు వెలుగై ఉన్నాడు, యేసు సత్యమై ఉన్నాడు, యేసే జీవమై ఉన్నాడు. ఆ యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నమ్మిక పెట్టుకుంటారో, ఎవరైతే ఈ రోజున ఆయన వైపు తిరగలుగుతారో నా దేవుడు నిన్ను క్షమిస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి మీ పరిస్థితులు భయంకరంగా ఎలాంటి ఇబ్బందులు కొలిమిలో మీరు ఉన్నా సరే ఆయన రక్షించగల సమర్థుడు, విడిపించగల గొప్ప దేవుడు. ఆయన దగ్గర రండి, రక్షణ పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. బోలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి. నీ పాపం పోవాలంటే, నీకు ఆత్మరక్షణ కలగాలంటే, నీకు స్వస్థత చేకూరాలంటే, స్వర్గం కావాలంటే బోలో క్రీస్తు మహారాజుకి. దేవదేవుడు 6 కాలనీ ప్రజలను ఆశీర్వదించునుగాక. ఒక పరిష్కారం బైబిల్ చూపుతూ ఉంది. ప్రయాసపడి భారమును మోస్తున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పిన ఒకే ఒక్క పరిశుద్ధుడు, లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అంటారు కదా, లోకమిచ్చినట్లుగా కాదు, నా శాంతిని నేను మీకు ఇస్తాను అని చెప్తున్నాడు. ఆయన పుట్టక ముందే బైబిల్ చెప్పింది, ఇదిగో శాంతి ప్రదాత, సమాధానకర్త మీ దగ్గరకు వస్తున్నాడు అని. ఆ ప్రకారం ఆ సమాధానకర్త వచ్చి 2000 సంవత్సరాలైనా ఇంకా అనేక మందికి వాస్తవము తెలియక శాంతి సమాధానము కొరకు ఏమేమో చేస్తూ మనశ్శాంతి లేక బ్రతుకు మీద విసుగు పుట్టి చచ్చిపోవాలి అని అనేక మంది అనుకుంటున్నారు. ఒకవేళ ఈ మాటలు వింటున్న 6 కాలనీ వాస్తవ్యులారా, నేను మీకు ఒక మాట చెప్తున్నాను, ఇక మీరు భయపడవలసిన పని లేదు. ఎందుకో తెలుసా? మీ చీకటిని వెలుగుగా, మీ అశాంతిని నిండారులైన శాంతిగా మార్చగలిగిన యేసుక్రీస్తు ప్రభువు మీకున్నాడు అని ఎలుగెత్తి చెప్పుతున్నాను. ఆయన దేవుళ్ళలో ఒక దేవుడు కాదు,
ఆయన సామాన్యుడు కాదు, మనలను ప్రేమించి నరవతారిగా వచ్చినవాడు, పాపమంటకుండా పరిశుద్ధునిగా జీవించినవాడు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అంటూ ప్రపంచానికి సవాలు విసిరినవాడు. తాను మరణించి రక్తమును కారిస్తేనే తప్ప విశ్వమానవాళి పాపానికి విమోచన లేదు అని ఎరిగిన ఆ ప్రియ ప్రభువు విశ్వమానవాళి కొరకు సిలువలో మరణించాడు, రక్తాన్ని కాచాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన ఎదుర్కోగలవా? ఆయనను కలుసుకొని పరలోక రాజ్యానికి వెళ్ళగలవా? ఈ మిట్ట మధ్యాహ్నం నేను మీకు మనవి చేస్తున్నాను, నీ అంతట నీవు ఏమి చేసినా ఆ పరలోక రాజ్యానికి చేరలేవు. నీ కులం, నీ మతం, నీ డబ్బు ఏమి నిన్ను పరలోక రాజ్యానికి చేర్చలేవు. నిన్ను పరలోక రాజ్యానికి చేర్చగలిగిన యేసునాథుని వలన తప్ప మరొక మార్గాన పరలోక రాజ్యానికి చేరలేం. ఆ యేసుక్రీస్తు ప్రభువుని పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారాన్ని మోస్తున్న నా ప్రియ బిడ్డ, నా దగ్గరకు వస్తావా? నీ పాపాలకు నేను విశ్రాంతినిస్తాను. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. మరి వచ్చిన దైవజనులకు ప్రభు పేట ప్రత్యేక వందనాలండి. ఈరోజు నేను నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు బట్టి దేవుడిని నమ్ముకోవడానికి కారణము, నేను ఎంతో మరి హార్ట్ ప్రాబ్లంతో, నరాల వీక్నెస్తో, అలాగే లివర్ ప్రాబ్లంతో మరి బాధపడుతుండేవాడిని. ఆ సమయంలో మరి ప్రభు యొక్క కృపను బట్టి నేను నమ్ముకున్న వారందరినీ కూడా నేను తలుచుకున్నాను. అయినప్పుడు కూడా ఎవరి నుంచి కూడా నాకు విడుదల లేదు. ప్రభువే మరి నన్ను దర్శించి, ప్రభు కొరకు నాకు పరిచయం తెలియదు, ఆయన ఒక దర్శనంలో కనిపించి మన రోగాల నుంచి ఆయన విడిపించాడు. కాబట్టి యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా ఈరోజు అంగీకరించి ఒక సేవకుడిగా కొనసాగుతున్నాను. యేసుక్రీస్తు యొక్క రక్తం ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరిస్తుందని వాక్యం ద్వారా మనం నేర్చుకున్నామండి. ఈ లోకంలో మరి ఈ లోకమంతా కూడా పాపంతో నిండిపోయిన సమయంలో సృష్టికర్తన దేవుడు తన సొంత కుమారుని లోకరక్షకుడిగా ఈ లోకానికి పంపించి ప్రతి పాపముల ప్రజల యొక్క పాపల నిమిత్తము ఆయన ఈ లోకానికి బలిగా అర్పించాడు, యాగంగా అర్పించాడు. అందుని బట్టి ఈరోజు చాలామంది యేసుక్రీస్తు యొక్క శక్తిని గ్రహించి, ఆయన యొక్క మహిమతో గ్రహించి, ఆయన రోగబాధల నుంచి, మన సమస్యల నుంచి, మన శోధల నుంచి, మరి ఇరుకు ఇబ్బందుల నుంచి మరి రక్షించగల సమర్థుడని ఈరోజు కోట్లాది మంది మరి ప్రభువుని నమ్ముకోవడానికి కారణం ఏంటంటే, ఆయనే నిజమైన దేవుడని నమ్ముకోవడానికి కారణం ఏంటంటే ఆయన ద్వారానే పాపక్షమాపణ ఉందని మేము గ్రహించాం. అలాగే ఆయన పాపాలు క్షమించడానికి మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ప్రజల యొక్క పాపముల నిమిత్తము ఆయన రక్తాన్ని కార్చి ఆయన ప్రాణాన్ని పెట్టిన గొప్ప దేవుడు. మరి ఈ లోకంలో చాలామంది ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, మరి చాలామంది దేవుళ్ళు అన్నవారు ఉన్నారు, కానీ ఎవరు ప్రజల కొరకు ప్రాణం పెట్టలేదు. మరి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ప్రాణాలు పెట్టడానికి కూడా వెనకాడని గొప్ప దేవుడు. కాబట్టి మరి ఈరోజు అనేకులు మరి ఆయన రక్షణలో ఉన్నారు. మరి రక్షించబడిన వారందరికీ కూడా పరలోకాన్ని నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి అటువంటి కృప అందరికీ కలుగును గాకని, ఆ కృపలో మీరు కూడా వడ్డులేదు గాకని ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి. నీకు స్వస్థత రావాలంటే, పరలోక రాజ్యం చేరాలంటే క్రీస్తు మహారాజుకి. నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శక్తి ఏమండి, నమ్మి
బాప్తీసం పొందిన వాడు రక్షించబడును. ఇప్పుడు వరకు నువ్వు ఏ పాపములు జీవిస్తున్నావో, ఏ తప్పులు చేస్తూ కొనసాగుతూ తీసుకోగలిగితే నీ పాపాలు క్షమించబడతాయి. దాన్ని బైబిల్ పరిభాషలో నూతన జన్మ. చప్పట్లు కొడదాం. కలుగునుగాక, దేవుని నామానికి స్తుతి కలుగునుగాక, ఆయనకి కృపా మహిమకు యుగముల కీర్తి కలుగునుగాక. ఆ ప్రియాతి ప్రియమైన ఆర్ఆర్ నగర విశ్వాసులందరికీ, కుటుంబములన్నిటికీ, అందరికీ కూడా, మా ప్రియమిత్రులందరికీ కూడా లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో రాజమండ్రి నుంచి వచ్చినటువంటి సిజిఎం సంఘము యొక్క అధినేత గారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సువార్త శాంతి ర్యాలీ ద్వారా మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మేము ప్రకటిస్తున్నది ఒకే ఒక్క నామము. ఎందుకంటే ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామములోనూ రక్షణ లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మాత్రమే రక్షణ కలదు. ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో రక్షణ కలగదు మీరు అందరూ అనుకుంటున్నారేమో. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలందరూ మీరు ఊహించుకుంటున్నారేమో, అందరి దేవుళ్ళో ఈయనొక దేవుడే, అన్ని అవతారాల్లో ఈయనొక అవతారం అనుకుంటున్నారేమో. కానీ అందరి దేవుళ్ళు ఒక దేవుడు కాదు. ఈయన మాత్రమే దేవుడు, ఈయన మాత్రమే నిజమైన దేవుడు. ఆ నిజాన్ని మేము నమ్మాము, ఆ నిజం మేము నమ్మాము. ఆయనే నిత్యుడకు దేవుడని, ఆయనే ప్రేమస్వరూపి అని, ఆయనే సత్యస్వరూపి అని, ఆయనే ఆత్మస్వరూపి అని, ఆయనే ప్రేమస్వరూపుడు ఈ లోకానికి వచ్చాడు కనుక ఆ ప్రేమ ఏంటిదో తెలుసుకున్నాము. ఎందుకంటే ప్రేమ విలువ తెలియక మూర్ఖత్వంలో ఉన్నటువంటి జనులకు ప్రేమను చూపించిన వాడు ఆయనే. దుష్టత్వంలో మరగిపోతున్న వారికి ప్రేమను చూపించిన వాడు ఆయనే. ఒకవేళ ఈ సమయంలో మీరు ఏ కృంగుబాటులో ఉన్నారు, ఏ రీతిగా ఎవరు నన్ను ప్రేమించరేమో, నాకున్నటువంటి యొక్క ఈ దుష్ట శక్తులు నన్ను పీడిస్తున్నాయేమో, ఒకవేళ మీ కుటుంబంలో ఈ సమస్యలు నన్ను ఈ రీతిగా నేను బాధిస్తున్నాయేమో, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదేమో, నా బ్రతుకు ఎందుకు, చావే నాకు శరణ్యం అనుకుంటున్నాయేమో. కాదు 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 ఈ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం ఒక్కటే శరణ్యం అని తెలియజేస్తున్నాను. ఆయన నామంలో నీకు రక్షణ ఉంది, ఆయన నామంలో నీకు స్వస్థత ఉన్నది, ఆయన నామంలో నీకు నెమ్మది ఉన్నది. ఎందుకంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, పాపులలో చేరక పరిశుద్ధుడిగా పిలువబడిన వాడు, పరిశుద్ధుడిగా జీవించిన వాడు కనుక ఆ పరిశుద్ధుని యొక్క పరిశుద్ధత ఏమిటో తెలుసుకున్నాం. మేము కూడా అదే పరిశుద్ధతలో కొనసాగాలని, మోక్షరాజ్యం పొందుకోవాలని విశ్వసిస్తూ ఉన్నాం. ఆ ఒక్కటే, మీరు ఏమి ఖర్చు పెట్టక్కర్లేదు, ఏమి కొనక్కర్లేదు. ఒకటే, మీరు హృదయమంది విశ్వసించండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దేవుడని నీ నోటితో ఒప్పుకుంటే చాలు, మీ హృదయమంది విశ్వసిస్తే చాలు, మీ యొక్క విశ్వాసం ద్వారానే ఆయన మీకు రక్షణ అనుగ్రహిస్తాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో తప్ప ఆయన రక్తంలోనే మనకి పాప క్షమాపణ కలగదు. ఎందుకంటే ఆయన ఒక్కడే సత్యస్వరూపి కనుక. ఆయన యందు నిద్రించి ఉన్నట్లయితే కనుక మీరు ఇలాగే పాపములో ఉండి చచ్చిపోతే మీకు ఏమాత్రం కూడా మోక్ష ప్రాప్తి ఉండదు కదా, నరకములో మనకి పోవలసి వస్తుంది. అలా ఉండడం మాకు ఇష్టం లేదు. మేమందరం కూడా విశ్వసిస్తున్నాం ఏమిటంటే, మేము కూడా ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గర ఆయన, ఎందుకంటే క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ప్రతి ఒక్కరిని పరిశుద్ధులైన దేవుని నిలబెట్టాలని ఈ యొక్క సంఘ అధినేత అయినటువంటి మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇంత ప్రయాసతో, ఇంత ఖర్చుతోనూ, ప్రేమతోను, ప్రయాసతోను, అంతేకాదు ఆయనకు సహకరిస్తున్నటువంటి ఒక సైన్యముగా, క్రీస్తు సైన్యంగా వీరందరూ వచ్చి క్రీస్తుని ప్రకటిస్తూ ఉంటుండగా, క్రీస్తు వారి నామములో మీ అందరికీ రక్షణ, ఆశీర్వాదము, నెమ్మది, సమాధానం కలగాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో కోరుకుంటూ, తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మీకు కృపయు సమాధానం కలగాలని విశ్వసిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ పాపం పోవాలంటే, నీకు ఆత్మరక్షణ కలగాలంటే, నీకు స్వస్థత కలగాలంటే, పరలోక రాజ్యం రావాలంటే, బోలో క్రీస్తు మహారాజుకి బోలో. దేవునికి స్తోత్రం. పాపాలను క్షమించే శక్తి కలిగింది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగింది యేసయ్య నామం. పాపాలను క్షమించే, పాపిని పవిత్రపరిచే, పాపాలను తొలగించే, పాపిని పవిత్రపరిచే. చేతులు పైకెత్తి శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు
నామంలో శక్తి ఉన్నదయ్యా. చప్పట్లు. సంతోషంగా ఆనందంగా యేసయ్య నామములో శక్తి ఉన్నదని ప్రపంచానికి చాటి చెబుదాం. Let's all proclaim the God's righteous. రోగికి స్వస్థతనిచ్చే మనసుకు నెమ్మదినిచ్చే పాడదాం. రోగికి స్వస్థతనిచ్చే మనసుకు నెమ్మదినిచ్చే చేతులు పైకెత్తి ప్రభు స్తుతిద్దాం. శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. మాత్రమే పాపులమైన మనకు మరొక పాపి పరలోక రాజ్యాన్ని ఇవ్వలేడు. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మాత్రమే మానవాళికి పరలోకాన్ని ఇవ్వడానికి సరిపోయిన అర్హుడైన దేవుడైన మానవాళి పాపాల కొరకు సిలువలో మరణించి రక్తాన్ని కార్చాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రపరుస్తుందని లేఖనం చెప్తుంది. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్నై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు స్వర్గానికి రాడు అని చాటి చెప్పిన ప్రేమామయుడైన యేసుక్రీస్తు వారిని మీకు పరిచయం చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తును నమ్మండి, పాపముల నుండి విడుదల పొందండి. యేసును నమ్మండి, ఆత్మరక్షణ పొందండి. యేసుక్రీస్తును నమ్మండి, పరలోక రాజ్యాన్ని వశపరుచుకోండి. బాధలలో ఉన్నారా? ఇరుకాటాలలో ఉన్నారా? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? అనారోగ్య సమస్యలలో ఉన్నారా? చెప్పుకోలేని బాధలలో ఉన్నారా? మీ సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారు. బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభువని. నీ కులం ఏదైనా, మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా, నువ్వు మాట్లాడే భాష ఏదైనా, నీకు సరిపోయిన దేవుడు, నిన్ను విమోచించగలిగిన వాడు, పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళగలిగిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఒక్కసారి ఎన్నెన్నో చేశావే, ఒక్కసారి నేను ప్రకటిస్తున్న యేసుని నమ్మి మీరు మహిమను చూడండి. యేసును నమ్మి స్వస్థతలు చూడండి. యేసును నమ్మి జీవితాలు ధన్యము చేసుకోండి. మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పోవాలంటే, ఈ ఆత్మరక్షణ కావాలంటే, పరలోక రాజ్యం చేరాలంటే క్రీస్తు మహారాజు మీతో చెప్పడానికి వచ్చాం. మేమందరము మీలాగే ఈ లోక సంప్రదాయాలు అనుసరిస్తూ అదే సత్యం అని అనుకునే భ్రమలో ఉన్న రోజుల్లో ఇలాంటి సువార్త వాక్యముల ద్వారా సత్యమును ఎరిగి మేము రక్షణను స్వీకరించాం. యేసుక్రీస్తునందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారి పాపములు పరిహరించబడినప్పుడు వారి ఆత్మకు పాపము నుండి, శాపము నుండి, నిత్య నరక శిక్ష నుండి రక్షణ కలుగుతుందని నమ్మి మేమందరము యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ఉన్నాం. ఆయనే లోక రక్షకుడని, ఆయనే జీవదాతయని, ఆయనే శాంతి ప్రదాతయని, విజయమిచ్చువాడు, తీరానికి చేర్చేవాడని నమ్మి మేము ఇదివరకే అనేక మహిమలు చూచాం. మేమెరిగిన క్రీస్తుని మీకు పరిచయం చెయ్యాలి అని ఈ మధ్యాహ్నం మీ ఇంటి ముంగిడికి వచ్చాం. ఏ రాయితో అయితే మాత్రం పళ్ళు ఓడగొట్టుకోవడానికి ఏది చేసినా అక్కడికి వెళుతుందన్న వితండవాదంలో మేము కూడా ఉండేవారు. ఏ రాయితోనైనా పళ్ళు ఊడుతాయి తప్ప ఎవరిని వరితే వారిని వెంబడిస్తే మోక్షము కలగదని బైబిల్ తేల్చేసింది. ఆ మోక్షానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ఒక్కడే ప్రపంచానికి దిక్కని బైబిల్ ఘోషిస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు
పరలోకానికి రాడు అని తేల్చి చెప్పినవాడు యేసుక్రీస్తు వారు. ఆ మాట చెప్పడానికి ఆయనకున్న అర్హత, ఆయన పరిశుద్ధుడు, పాపుల కొరకు మరణించినవాడు, సమాధి చేయబడి తిరిగి లేచిన శక్తిమంతుడు, మనలను పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి ముందుగా ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆయన త్వరలోనే రాబోతున్నాడు. ఈ యుగం అంతం కాబోతుంది, ఈ లోకం నాశనం కాబోతుంది. నీ ప్రాణం పోకడా, నా యేసు రాకడిప్పుడు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. మీరెవరూ నశించి నరకానికి వెళ్ళకూడదని మేము ప్రేమించి రాజమండ్రిని వచ్చాం. కులం, మతం, ఆచారాలు, సంప్రదాయాలు ఇవి ఏవి కూడా నిన్ను పాపముల నుండి విడిపించనో లేవు, పరలోక రాజ్యానికి చేర్చనో లేవు. నువ్వెన్ని చేస్తున్నా ఈరోజు నీకు శాంతి, సమాధానం, నెమ్మది, ప్రశాంతత లేదు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో తెలుసా? ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ప్రభువారు చెబుతున్నారు. ఇక్కడున్న మాలో అనేక మంది కాపులు ఉన్నారు, రెడ్డులు ఉన్నారు, కమ్మవారు ఉన్నారు, శక్తి బలిచీలు, దేవాంగులు, పద్మశాలీలు, కొప్పుల వెలములు, ఇలా ఎన్నో రకాల కులస్తులు రక్షించబడి రోజున మీ ముందు నిలబడ్డారు. ఈ రోజున ఒక్కొక్కరి జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడో మేము సాక్షులమై ఉన్నాం. మీ చిరాకుల నుండి అందరూ చెప్తాం, బోలో క్రీస్తు మహారాజుకి, ప్రభువుల ప్రభువుకి, దేవుడు ఆర్ఆర్ కాలనీని దర్శించునుగాక, ఆర్ఆర్ కాలనీని ఆకర్షించునుగాక, ఎందుకు ఆర్ఆర్ కాలనీ ప్రజలకు గొప్ప రక్షణ కలుగు చెయ్యునుగాక. రండి రండి సేవ జరిగిస్తున్నారు. గోకవరు అన్న ప్లేస్ ఎలర్ట్ అయినా వారికి ఇంకా ఇల్లు కట్టబడలేదు, నష్టపరిహారం కూడా రావలసి ఉంది. కనుక మనందరి పక్షాన నేను సేవకులకి చెప్పకూడదా, నేను చెప్తున్నా. అలాగే పాశ్రమ గారు పాశ్రమ మీకు కూడా థ్యాంక్స్ అండి, మీరు వెరీ గుడ్. మరి దేవుడు వీరి సేవను రాబోయే రోజుల్లో అత్యధికముగా దీవించి ఆశీర్వదించునుగాక. కనుక పాల్గొన్న బిడ్డలు, నిజంగా చిన్న బిడ్డలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, బాలింతరు, చాలా మంది ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు విజయవాడ నుంచి వచ్చారు. పెద్దక్క విజయవాడ నుంచి బిడ్డలు వచ్చారు. నేను చెప్తున్నాను, నీవు నా కొరకు ఏం చేసావని దేవుడు అడిగితే మనం గర్వంగా చెప్పుకోవాలి. ప్రభువా, నీ సువార్త ప్రకటించడానికి మేము కాలి నడకల మీద మండు టెండలో వెళ్ళాము. చాలా మందికి కాళ్ళ బలకి నడవలేని పరిస్థితుల్లో కూడా వచ్చారు. నేను చెప్తున్నాను, దేవుడు మనల్ని చూశాడు. ఈ సువార్త దండయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నిజముగా దీవించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, ఆయన నామానికి ప్రభావము కలుగునుగాక, ఆయన కృపా మహిమకు యుగ యుగములు కీర్తి కలుగునుగాక. నేనెక్కడ ఏ చెట్టు నీడలో కొద్దిసేపు ఆగలేదు. నేను ఏ మంచి నీళ్లు తాకుండా ఉపవాసములో ఉంది. నిజంగా దేవుడు మనకి రావడంలో సహాయం చేశాడు. అలాగే తిరుగు ప్రయాణములో కూడా దేవుడు మన కృప చూపించాలి. ఇక్కడ నవత గారు, అలాగే సత్య, బషబా తల్లి, అలాగే కోరుకొండ సత్యవతి, రాజేష్, కొండలరావు, ఇక్కడ బిడ్డలు మనకి మంచి ఏర్పాట్లు చేశారు. మనము తిరిగి వచ్చిన, అలాగే తా చెల్లి షేక్ దుర్గా, మనము తిరిగి వచ్చిన ప్రాంతాలు రాబోయే రోజులలో ఈ ఆర్ఆర్ కాలనీ దేవుడు రక్షించుకోబోతున్నాడని నేనైతే నమ్ముతూ ఉన్నాను. సేవకులు ముందుకు వస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం. అందరూ కూడా మోకరించేద్దాం. ఈరోజు అందరూ మోకరించేద్దాం. ఏం లేకుండా మీ షూతో ఉన్న అందరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. మన దైవజనులు ప్రార్థన చేస్తాం. ప్రార్థన ఆశీర్వాదం, ప్రార్థన వీడియోలు కవర్ చేయండి. ప్రార్థన ప్రార్థన ఎవరిని బిడ్డలు మన సెల్ ఫోన్లు తీయండి మొత్తం. ఓకే, ప్రార్థన.
సర్వాధికారమైన తండ్రి, సృష్టికర్తమైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవముగలైన దేవా నీకు స్తోత్రాలు ప్రభు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవాది దేవుడైన మా పరమ తండ్రి నీకు స్తోత్రాలు. వెలుపలలో నీ వంటి దేవుడు ఎవరు లేరయ్యా. నీ ఒక్కడవే నిజమైన దేవుడు, జీవముగలైన దేవుడు అయ్యా. అయ్యా పరిశుద్ధతలో నీ ఒక్కడవే మహనీయుడమైన దేవుడు. నీకు స్తోత్రాలు. అద్భుతకరణానికి స్తోత్రాలు, ఆశ్చర్యకరణానికి స్తోత్రాలు, బలవంతుడమైన దేవానికి స్తోత్రాలు తండ్రి నాయన. నిత్యుడకు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. అయ్యా తండ్రి ప్రభా నాయన, నీ ఉచితమైన ప్రతి సంవత్సరము కూడా తండ్రి ప్రభా అయ్యా నశించిపోతున్న తండ్రి ప్రభా అయ్యా తండ్రి నాయన ప్రాంతాలకు మమ్మల్ని నడిపించాలని ప్రభా నీ సన్నిధానంలో ప్రార్థించినప్పుడు తండ్రి నాయన అద్భుతంగా తండ్రి ప్రభా నీ సేవకునికి నాయన అయ్యా 12 సంవత్సరాలు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. వారి హృదయాలు తెరవబడాలయ్యా, వారి మనోన్నతాలు తెరవండి తండ్రి నాయన. అయ్యా తండ్రి నీ వైపుకి ఆకర్షించుకోండి. రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో తండ్రి ఏ ఒక్క కుటుంబము కూడా తండ్రి ప్రభా అయ్యా రక్షణ లేకుండా అయ్యా తండ్రి నాయన అయ్యా ప్రతి కుటుంబాన్ని నాయన మీరు దర్శించండి ప్రభా. ఎవరు ఏ బాధతో ఉన్నారు, ఏ అనారోగ్య సమస్యలతో నలిగిపోతున్నారో తండ్రి యేసు నామములో ప్రతి ఒక్కరిని కూడా మీరు తాకి స్వస్థపరచండి ప్రభా. అయ్యా ఆర్థిక సమస్యలతో నలిగిపోతూ ఉన్నారేమో అయ్యా వారిని మీరు దర్శించండి ప్రభా. అయ్యా తండ్రి కరువు కాటకాలతో అయ్యా నలిగిపోతున్న వారు ఉన్నారేమో వారి గృహాల్లో సర్వ సమృద్ధిని దయచేయండి ప్రభా. వారి చేతి పనులు మీరు ఆశీర్వదించండి, వారి ఉద్యోగాలు అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ప్రభా అయ్యా ఇదిగో సువార్త ప్రకటించాలని నీ సేవకుడు నాయన అయ్యా తండ్రి ప్రకటించినప్పుడు తండ్రి ఇదిగో నాయన బిడ్డలందరూ తండ్రి ప్రభా గర్భిణీ స్త్రీలు వచ్చి ఉన్నారయ్యా. అయ్యా దేనాన్ని జ్ఞాపకం చేసుకోండి, శ్రేష్టమైన ఫలాన్ని మీరు దయచేయండి ప్రభా. అదే వరుసలో బ్లెస్సింగ్ని బట్టి అయ్యా ఇదిగో శ్రీ మరి తండ్రి చిత్రాన్ని బట్టి, జ్యోతిని బట్టి, అయ్యా కవితను బట్టి ఇలా బిడ్డలందరూ గర్భము దాల్చినప్పటికీ కూడా తండ్రి ఎంతో ప్రయాసతో అయ్యా వచ్చినారయ్యా. వారందరూ తండ్రి త్వరలోనే ఒక గొప్ప మేలు చూచినట్లుగా కృప చూపించండి తండ్రి. అలాగే తండ్రి ఆపరేషన్లు అయ్యి తండ్రి అయినా నడవలేని పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారయ్యా. మోకాళ్ళ నొప్పులతో ఉన్నవారు ఉన్నారు, ఎన్నో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారయ్యా. వారి సొంత ధనాన్ని ఖర్చు పెట్టుకుని వచ్చిన వారికి వివాహం జరగబోతున్నా అయ్యా పెండి కుమార్తెగా ఉన్నటువంటి అయ్యా మంజును కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి అక్కలన్నీ మీరు తీర్చండి ప్రభా. ఆ వివాహం ఘనముగా మీరు జరిగించండి. ఇదిగో మానసిక ప్రభా సౌండ్ సిస్టమ్ బిడ్డల కొరకు, ఆర్కెస్ట్రా బిడ్డల కొరకు, సత్యానందమ్మ గారి కొరకు అయ్యా యవ్వన బిడ్డలు ఎంతో ప్రయాసపడ్డారయ్యా. అయ్యా తండ్రి ప్రభా నీ సేవకుడు ఒక్కడైతే మేము చేయలేము తండ్రి. నా బిడ్డలు తండ్రి సహకరించారయ్యా. అయ్యా సహకరించారు తండ్రి. యవ్వన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతవరకు నీ ప్రయాసపడ్డారో వారందరినీ మీరు దృష్టించండి దేవానికి వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో మరి తండ్రి ప్రభా నైనా అలాగే తండ్రి అయ్యా ఇదిగో తండ్రి నాయన మారుతి అయ్యా బరువు తక్కువగా పుట్టాడు ఏమో చెప్పలేమన్నా కానీ ప్రభా నా దేవుణ్ణి ప్రకటించాలని ప్రభా అయ్యా తండ్రి ప్రభా ఎంతో దీనులుగా నీ సన్నిధానంలో మోకరించిన ఇద్దరు బిడ్డలు బట్టి స్తోత్రాలు. పెద్ద పాప అల్లుని బట్టి వారి బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డ కూడా మంచి భవిష్యత్తును దయచండి. ఈ సంఘాన్ని నాయన అయ్యా తండ్రి ప్రభా నానాటికి మీరు వృద్ధురానికి నడిపించి ప్రభా దీనులుగా నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టండి ప్రభా. నీకే వందనాలు. ఇదిగో చంటి బిడ్డలతో వచ్చారయ్యా. కావ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో నాయనా అయ్యా బలహీనమైన బిడ్డలు ఉన్నారయ్యా. మోకాళ్ళ నొప్పులతో అయ్యా నడవలేని పరిస్థితుల్లో బీపీలతో షుగర్లతో ఉన్నవారు ఏ మాత్రం కూడా నాయన ఆహారం ముట్టుకుండగా అయ్యా ఎంతో పరిచయం అయ్యగారు కూడా నాయన ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. వ్యాన్ నడిపినటువంటి డ్రైవర్లు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో మరి ఒక్కసారి ప్రభా ఆది నుంచి అంతం వరకు ఇప్పటి వరకు ఏ శోధన వాటిల్లకుండగా మమ్మల్ని నడిపించిన కన్న తండ్రి మీరే మహిమ పొందమని మా సంఘాన్ని సంఘ సరిహద్దులను నానాటికి వృద్ధిపరిచి నీ సేవకుడికి ఇంకా మంచి సమస్త జ్ఞానమునకు మించిన మన సృష్టికర్త అయిన యెహోవా దేవుని సమాధానం మనము వీధులలో ప్రకటించిన యేసు క్రీస్తు వారి ద్వారా ఈ సువార్త శాంతి ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనకు ఆతిథ్యం ఇస్తున్న ప్రభుదాసు గారి కుటుంబానికి మరి ముఖ్యంగా దేవుడే ఎన్నుకున్న ఆరారు కాలనీకి తోడై ఉండి అత్యధికముగా ఆశీర్వదించునుగాక. బోలో క్రీస్తు మహారాజుకి, బోలో క్రీస్తు మహారాజుకి. ఓకే నాన్న ప్రసాద్
వందన మరణాతలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మరణాత, అయ్యగారి కుటుంబాన్ని అంతటికీ మరణాతలు. నేను పోయిన సంవత్సరం ఈ ర్యాలీకి వచ్చానండి. నేను ర్యాలీకి వచ్చినప్పుడు కాళ్ళు అసలు నడవలేకపోతూ ఉండేదాన్ని. సరే నడవలేకపోతే కొంచెం దూరం వెళ్ళి తర్వాత వెనక్కి వచ్చేద్దాం అన్నట్టుగా బయలుదేరానండి. అప్పుడు బయలుదేరినప్పుడు కొద్ది దూరం వచ్చేసరికి అయ్యగారు నా చేతిలో సువార్త ప్రకటనలు చేతిలో పెట్టారు. అవన్నీ నేను ఒక్కటి కూడా మిగల్చకుండా మొత్తం అన్నీ కూడా నేను పంచిపెట్టడం జరిగిందండి. ఆ తర్వాత నెక్స్ట్ నాకు ఆ తర్వాత ఏమైందంటే అండి, మా చర్చిలో మా పాస్టర్ గారు సన్నిధి ప్రార్థనా పరులు కావాలి అనేసి ప్రార్థన చేస్తే దేవుడు అమ్మ నీ పేరు చెప్తున్నారు, నువ్వు ప్రార్థనా స్త్రీగా ఉంటావా అని అడిగారండి. ఈ ధన్యత పోయిన సంవత్సరం ర్యాలీకి వచ్చడం వల్ల అయినప్పటికీ కొంత దూరం వచ్చి వెళ్ళిపోదాం అనుకుంది. దేవుడిచ్చిన శక్తిని బట్టి లాస్ట్ ఇయర్ పాల్గొని సంవత్సరం దేవుడు ఆమె జీవితంలో మేలు చేశాడు, కొడుకు జీవితంలో కూడా మేలు చేశాడు. థ్యాంక్ యూ సిస్టర్. చేయబోతున్నాడు కార్యం. దేవుడికి మహిమ కలుగునగా. కమన్ వరుసలో భోజనం చేద్దాం. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి.